నేను జిఆర్ మహర్షి. తెలుగుదేశం ముఖ్య నేత బుద్ధా వెంకన్న గారు ఈరోజు ఒక కీలకమైన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగుదేశానికి 130 సీట్లకు పైగా వస్తాయని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహూర్తం ఖరారు అయిపోయిందని చెప్పారు. సరే, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి. తెలుగుదేశం నాయకులు ఎవరైనా కూడా అలాగే చెప్తారు, అలాగే నమ్మాలి. అది పార్టీ మీద వాళ్ళకున్న విశ్వాసము. జూన్ 4వ తేదీ రిజల్ట్ ఏముంటుందనేది మళ్ళీ తర్వాత విషయం. కానీ ఆయన ఇంకో కీలకమైన కామెంట్ చేశారు. అదేమిటంటే, లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పేసి అచ్చెన్నాయుడు గారు ఏదో క్యాబినెట్లో వచ్చేస్తే, అంటే మొత్తం క్యాబినెట్లో ఎవరు రావాలి ఎవరొద్దో కూడా ఆయన దాదాపుగా మాడేస్తున్నారు. వచ్చేస్తే లోకేష్ గారు చేతిలో పార్టీ ఇంకో 30 ఏళ్ళు సురక్షితంగా ఉంటుంది, ఆయనకి ఇప్పటికే ప్రజల్లో విపరీతమైన మైలేజ్ వచ్చేసింది, ఇవన్నీ ఆయన చెప్పారు. సరే, తెలుగుదేశం నాయకుడుగా ఆయన అలాగే చెప్తారు, మనం అలాగే వినాలి, అది వేరే విషయము. అయితే నిజంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ బరువుని బాధ్యతని మోయగలరా అనేది ఒక క్వశ్చన్. అంటే ఏమిటి, ఆయనకి ఇంతవరకు అవకాశం ఎక్కడొచ్చింది మోయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి అని కూడా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే ఏమిటంటే, ఆయన రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఒక దశాబ్దం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన రావడమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తన రాజకీయాల్లో ప్రవేశించిన వెంటనే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడము, వెంటనే ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి పదవి తీసుకోవడం, ఇదంతా కూడా చాలా అరుదుగా జరుగుతాయి. ముందు కొంత పోరాటం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకుంటే, ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా కాలం పోరాడిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం వచ్చింది, అవకాశం వచ్చింది. లోకేష్ గారు ఏమిటంటే, ఆయన అదృష్టవంతులు. ఆయనకేం పెద్ద పోరాటం ఏమీ లేకుండా వాళ్ళ నాన్నగారు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఈయన మంత్రిగా వెంటనే ఆ క్యాబినెట్లోకి వెళ్ళిపోయారు. ఈ 5 ఏళ్ళు ఆయన తన ముద్రని ఏమి చూపారు, ఎలా చూపారు అంటే మనకేం పెద్దగా గుర్తొచ్చే విషయాలు ఏమీ లేవు. ఎందుకు లేవంటే, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కొడుకైనా ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే నిర్ణయాలు ఏవి ఆయన తండ్రిని ఎదిరించో, తండ్రిని కాదనో, తన ముద్రని ప్రభుత్వ పనితీరుపై వేసుకునే అవకాశము ఉండదు, ఉండే అవకాశం లేదు. లోకేష్ కూడా అదే ఇబ్బందే వచ్చింది. ఆయన తండ్రి చాటు బిడ్డగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత అయ్యారు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు మునుపు ఏమిటంటే, లోకేష్ గారిని కొంచెం ఎద్దేవా చేస్తూ ట్రోలింగ్ చేయడము, ఎగతాళి చేయడము వీళ్ళంతా వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఆయన ఆ తరువాత ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా గతంలో కంటే, అంటే అధికారంలో మంత్రిగా ఉన్నప్పటికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఎంతో మెరుగుపడ్డారు. ఎలా మెరుగుపడ్డారు అంటే, ఆయన ప్రెస్ మీట్లలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ఆయన మాట్లాడే తీరులో ఒక మార్పు వచ్చింది. అంటే కాలక్రమేణా కొంత ఎవరికైనా నేర్చుకుంటారంటారే, అలా నేర్చుకునే దిశగా ఆయన ఏమిటంటే, కొంత ఆయన మాట్లాడే తీరు ఇవన్నీ కూడా ఇంత మునుపైతే చాలా కన్ఫ్యూజన్గా, చాలా తప్పులు, చాలా గందరగోళంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే కొంచెం మరి పూర్తిగానే కాదు కానీ ఓకే, ఆయన కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతోంది. అదేవిధంగా ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పాదయాత్ర అనగానే ఇక్కడున్న సమస్య ఏమిటి వస్తుందంటే, ఒకటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, తర్వాత జగన్ గారి పాదయాత్ర, 3 షర్మిల గారి పాదయాత్ర, ఈ 3 గుర్తుకొస్తాయి మనకు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కానీ అది మనకి పెద్దగా గుర్తురాదు. ఇలా ఈ 3 ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో వెంటనే గుర్తుకొచ్చేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు, అంటే తెలుగుదేశానికి. ఈ వెంటనే వీళ్ళు గుర్తుకొస్తున్న నేపథ్యంలో లోకేష్ గారి పాదయాత్ర వీళ్ళను మించి ఏదైనా ఉంటుందేమో, ఇంకా బాగుంటుందేమో, ఇంకా ఇదిగా ఉంటుందేమో అని అనుకున్నారు కానీ తెలుగుదేశం అభిమానులు. బట్ అదేమీ జరగలేదు. ఆయన పాదయాత్ర జరిగింది, పాదయాత్రలో అనేక మీటింగుల్లో పాల్గొన్నారు, కార్యకర్తలతో పాల్గొన్నారు, పార్టీకి బలం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ అది ఆయన ఒక ముద్ర, అంటే ఓహో లోకేష్ పాదయాత్రతో ఏదో అద్భుతం జరిగింది అనే ముద్ర అయితే వేసుకోలేకపోయారు. సరే, ఇంకా నేర్చుకునే టైం ఉంది, నేర్చుకునే వయసు ఉంది కాబట్టి ఆయన తర్వాత ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళారు. అయితే 2 అవకాశాలు వచ్చినప్పుడు ఆయన ఎందుకు కారణాలు మనకు తెలియదు కానీ, ఒకటి పాదయాత్రలో తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకటి వచ్చింది ఆయనకి. కానీ అది
అనుకున్నంత ఆశించినంత బాగా స్పందనగా జరిగినట్టు కనపడదు మనకి. ఎందుకంటే ఒక అంటే తెలుగుదేశానికి 2 ప్రధాన పత్రికలు, ఛానల్స్ ఇవన్నీ కూడా బలంగా ఉన్నప్పటికీ, జనంలోకి తీసుకెళ్ళే బలీయమైన మీడియా శక్తి ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టుగా మనకేం కనపడలేదు. సరే, అదొకటి. అక్కడ అనుకున్నట్టుగా పాదయాత్ర జరగలేదు అనుకుంటే, రెండోది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది. అంటే తెలుగుదేశం కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన అరెస్ట్ జరిగింది. సరే, అరెస్ట్కి ఏదో స్కిల్ కుంభకోణం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. సరే, అవన్నీ కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి అరెస్టు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో రావాల్సినంత స్పందన రాలేదు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లకు పైగా ఉన్న పార్టీ, దానికి బలమైన పునాదులు ఉన్నాయి, క్యాడర్ ఉంది, అంతా ఉంది. కానీ అది నాయకుడు లేనటువంటి ఒక కకావికలుగా మారింది. కకావికలు అంటే చంద్రబాబు నాయుడు గారే అన్నీ తానై ముందుండి నడిపిస్తూ అప్పటి వరకు ఉండడం వల్ల ఆ ప్లేస్లోకి నెక్స్ట్ ఎవరిని ఊహించాలి? లోకేష్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే లోకేష్ గారు ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి నంబర్ 2 బాధ్యతలు ఆయన తీసుకోవాలి. కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మిగతా నాయకులందరూ కూడా ఎందుకైనా మంచిది, తాము ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తే రేపు ఎటుపోయి ఎటొస్తుందో అనే ఒక భయంతో వాళ్ళు కొంచెం వెనక్కి జరిగారు. వెనక్కి జరిగినప్పుడు ఆ ప్లేస్ను ఆక్రమించాల్సిన లోకేష్ గారు ఏం చేశారంటే, ఈయన పాదయాత్రను ఒకవైపు ఆపేయడమే కాకుండా, పాదయాత్రను ఆపేసిన వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, తదనంతర బెయిలు, ఈ వ్యవహారాలన్నిటితో పాటు ప్రజాస్పందనను, అంటే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాస్పందనను కానీ ప్రజల్లోకి దాన్ని బలంగా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి మద్దతు సంపాదించడం కానీ ఇవన్నీ చేస్తారు. ఒక సెకండ్ లీడర్గా, అంటే నంబర్ 2గా ఆయన చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆయన ఆ పని చేయలేదు. ఆయనకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని ఎందుకో ఆయన పోగొట్టడమే కాకుండా చాలా రోజులు ఢిల్లీ అని, లాయర్లని, అటు ఇటు ఏదేదో తిరుగుతూ వచ్చారు. చివరికి ఒక రోజు అమిత్ షా గారిని కలిశారు. కానీ అమిత్ షా గారిని కలవడం వల్ల కూడా అక్కడ వచ్చిన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఆల్రెడీ ఈయన 1.5 పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. అంటే ఎక్కడో వ్యూహాత్మకమైన ఒక తప్పిదం జరిగింది. అంటే తాను పార్టీని ఇంకా బలంగా భుజాల మీద మోయాల్సిన ఒక సందర్భం వచ్చినప్పుడు ఈయనే కన్ఫ్యూజ్ అయిపోయి, ఈయనే అయోమయానికి గురయ్యి అటు ఢిల్లీ అటు ఇటు తిరుగుతూ చాలా రోజులు లోకేష్ ఏమయ్యాడు అనే వార్తలు కూడా ప్రతిపక్ష పత్రికల్లో వచ్చే పరిస్థితి తెచ్చుకోవడం వల్ల ఏం జరిగింది అంటే లోకేష్ కొంత బలహీనపడ్డాడు. తర్వాత ఎన్నికలు వచ్చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధానంగా దేన్ని నమ్ముకొని ఉంది అంటే తెలుగుదేశం బలాన్ని నమ్ముకొని లేదు. ఈసారి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జగన్ వ్యతిరేకతే తమని గెలిపించేస్తుంది, తమని భారీ విజయం దిశగా తీసుకెళ్తుంది అని తెలుగుదేశంలో ఉన్న చాలామంది నాయకులు ఇప్పటికీ నమ్ముతున్నారు. అదే వాళ్ళ విశ్వాసం కూడా. దాంతోపాటు కూటమిలో వీళ్ళందరూ చేరడం వల్ల, ఓట్ల చీలిక లేకుండా ఉండడం వల్ల జగన్ వ్యతిరేక ఓటు సాలిడ్గా కూటమిలో ఉన్న వాళ్ళకే పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంక పోటీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఏదో జరుగుతుంది. మీరు జూన్ 4 అది చూస్తారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ పోటీ లేకపోవడం వల్ల, జగన్ వ్యతిరేక ఓటు చీలకపోవడం వల్ల ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని వీళ్ళు నమ్ముతున్నారు. ఓకే, డన్. అయితే ఇప్పుడు ఈయన వెంకన్న గారు ఏమంటారంటే, లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెపితే 30 ఏళ్ళు ఇంకా పార్టీ బలంగా ఉంటుంది అనేది ఆయన కామెంట్. సరే, ఆయన కామెంట్లో ఆయన నాయకుడి పట్ల ఆయనకు ఉన్న విశ్వాసం మనకు కనిపిస్తుంది. కానీ లాజికల్గా ఆలోచిస్తే ఆ పార్టీ భారాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుని లోకేష్ గారు మోయగలరా? అంటే తండ్రి చాటు బిడ్డగా ఆయనకున్న స్వేచ్ఛ ఎంత, ఆయనకున్న స్పేస్ ఎంత అని ఎవరైనా అడగచ్చు. తండ్రి చాటు బిడ్డగా ఆయన స్పేసు, ఆయనకున్న స్వేచ్ఛ తక్కువే ఉండొచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు గట్టిగా లోకేష్ ఆ పార్టీని 30 ఏళ్ళు తీసుకెళ్ళగలడు ముందుకని నమ్ముతున్నారు. అంటే మనకు పైకి ఎవరు ఏం మాట్లాడినా కూడా లోపల వాళ్ళకి అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఈయన ఒక సంక్షోభం వచ్చినప్పుడు, పార్టీలో సంక్షోభం వచ్చినప్పుడు గట్టిగా ఎందుకో నిలబడలేకపోయారు. దానికి ఆయనే కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఆయన వాళ్ళ నాన్నే నిర్ణయాలు తీసుకోవాలి. మిగతా క్యాడర్ ఎంత ఉన్నప్పటికీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారునో ప్రభావితం చేసి సలహాలు సూచనలు చెప్పి వాళ్ళని నడిపించే దిశగా అయితే లేరు.
కాబట్టి వాళ్ళు ఎందుకు ఆ సంక్షోభంలో పార్టీ భుజాన వేసుకొని ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు. రెండు, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎండల్లో 45 డిగ్రీలు 47 డిగ్రీలు ఎండల్లో రేయింబగలు తిరిగి ప్రచారం చేశారు. కానీ లోకేష్ గారు మంగళగిరికే ఎందుకు పరిమితం అయిపోయారు? పెద్దగా ఆయన ప్రచారం ఎక్కడా కూడా మనకు కనబడలేదు. అంటే చాలా యాక్టివ్గా ఆయన ఈ ఎన్నికల్లో ఊరూరు తిరిగి అనేక నియోజకవర్గాలు తిరిగి మనం ఉన్నాం, మనం గెలుస్తున్నాం అనే మూడ్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ కారణాల వల్ల లోకేష్ గారు ఆ పార్టీ బరువుని రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పగ్గాలన్నీ ఈయన చేతిలోనే పెడితే ఆ పార్టీని అంత బలంగా లాక్కెళ్ళగలరా? తనని తాను ప్రూవ్ చేసుకోగలరా? తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరా? అంటే పార్టీ అన్న తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అంత సజావుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఏవైనా తేడాలు వచ్చినప్పుడు ఆ పార్టీలో అనేక గ్రూపులు చీలికలు బోలెడు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో పైకి అధినాయకుడిని అందరూ విధేయంగా ఉన్నట్టుగా కనిపిస్తూనే చిన్న తేడా ఎక్కడైనా కొట్టిందంటే ఆ పార్టీలో అనేక లుకలుకలు బయలుదేరుతాయి. ఏ పార్టీకైనా, ఇది తెలుగుదేశానికనే కాదు. ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తట్టుకున్నారు. తన పార్టీ ఇబ్బందుల్లో పడినప్పుడు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మొన్న 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఆయన తట్టుకున్నారు. ఇంత తట్టుకునే శక్తిని లోకేష్ గారు ముందు సాధిస్తారా? సాధించలేక పార్టీని ఇబ్బందుల్లో పెడతారా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.